కదా వచ్చావు, అప్పుడే వెళ్తున్నావా? అవును విన్ని, చాలా అర్జెంట్ వెళ్ళాలి. నన్ను ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు, నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తాగా, ప్రామిస్? अपनी पोजीशन संभालो। कमांडोज फायर के लिए तैयार। दुश्मन कभी भी हमला कर सकते हैं। జాగృతి పలికిన గీతమే వందే మాతరం, వందే మాతరం. నీ లక్ష్యం ఒకటే సోదరా, నిర్లక్ష్యాన్ని నిలదీయర. వందే మాతరం, వందే మాతరం. ఎవరే మన్నా ఎదురే మైనా జన చైతన్యానికి సారథి నీవై సాగరా. సుజలం సుఫలం ఇది నీ గమ్యం, ఇక సస్యశ్యామలమైపోతుందిర భారతం. వందే మాతరం, 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 వందే మాతరం.
ప్రామిస్? నేను వెయిట్ చేస్తూ ఉంటా, జల్దీ రావాలి. సరిహద్దుల్లో శత్రుముఖల చొరబాట్ల నుంచి అనుక్షణం దేశాన్ని, తద్వారా మనల్ని రక్షిస్తుంటే మనం ఇక్కడ హాయిగా రోజులు, సంవత్సరాలు గడిపేస్తున్నాం. మనం ఎంత బిజీగా ఉన్నా మనల్ని హాయిగా ఉండేటట్లు చేస్తూ మనకు రక్షణగా ఉంటున్నాం. సరిహద్దు సైన్యం యొక్క అనన్య సేవానివృత్తి గూర్చి రోజుకి 1 నిమిషం, కనీసం 1 నిమిషమైనా గుర్తుకు తెచ్చుకుంటాం. ఇది మన కనీస బాధ్యత. జై హింద్. యాక్చువల్గా ఈ పాట తీసుకోవడానికి కారణం